హలో అండి. వేస్ట్ క్లాతులతో ఒక మంచి ఐడియానైతే చూసిద్దామండి. ముందుగా క్లాత్ వెడల్పు వచ్చేసి 17 ఇంచీలు, పొడవు వచ్చేసి 41 ఉంది. ఇది వేస్ట్ డోర్ కట్టిన క్లాత్ అండి. అయితే ఇప్పుడు 6 ఇంచుల దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. అటువైపు చేశాను. ఇప్పుడు ఇటువైపు కూడా 6 ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం క్లాత్ అంతా చేసుకోవాలండి. అలాగే డబుల్ ఫోల్డింగ్‌లో ఉంది కదా క్లాత్, మనకి ఎడ్జెస్ అనేవి స్టిచ్చింగ్ కలిపి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మధ్యలో మనకు 5 ఇంచీలు ఉంది కదా, ఇప్పుడు 5 ఇంచుల దగ్గర ఇలా టేప్ అడ్డంగా పెట్టి ఈ విధంగా రెండు వైపులు కూడా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా డాట్స్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే డాట్స్ పెట్టామో 5 ఇంచుల దగ్గర అడ్డంగా దానిపైన ఇలా రన్నింగ్ స్టిచ్ వేసుకోవాలండి. దారాన్ని 4 మడతలుగా తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకొని ముడి వేసేసి దారాన్ని కట్ చేసేయాలి. మనం జాయింట్స్ వేసుకున్న క్లాత్ అక్కడ కూడా అలా రన్నింగ్ స్టిచ్ వేసుకొని మొత్తం అంతా ఈ విధంగా మధ్యలో కుట్టేశాను. ఇప్పుడు ఒక సైడ్ ఇలా రన్నింగ్ స్టిచ్ పావించు ఖర్చుతో పెట్టుకొని ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ వేసుకొని కుట్టుకొని రెడీగా ఉంచేసానండి. ఇప్పుడు ఒక మనది పాత బ్యాంగిల్ ఉంటుంది కదా, సైడ్ బ్యాంగిల్గా యూజ్ చేస్తూ ఉంటాము ఇనుపది, ఆ బ్యాంగిల్స్ తీసుకొని ఈ విధంగా క్లాత్తో తయారు చేసి పెట్టాను. అలాగే దీన్ని ఈ మధ్యలో మనం రన్నింగ్ స్టిచ్ చేసి పెట్టాం కదా, దానికి మధ్యలో పెట్టి లోపల వైపుకి వచ్చేటట్టు పెట్టుకొని వేస్ట్ క్లాత్స్ అన్నీ కూడా ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా క్లాత్స్ అన్ని పెట్టిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాంగిల్ అది సెంటర్లో పెట్టేసి గట్టిగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఒకవేళ మీకు వీడియో అర్థం అవ్వకపోతే ఫుల్ వీడియో పెట్టాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేసేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.